చూడు ఫస్ట్ ర్యాంక్ ఎంత బాగుందో. నవీన్ పురమ, ఫాదర్స్ నేమ్ రాధాకృష్ణ, ఫస్ట్ ర్యాంక్. ఇంత మంచి ర్యాంక్ వచ్చింది కదా, మరి క్యాండిడేట్కి ఉద్యోగం రావాలి కదా. ఈ మనిషికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఇది ఇంకొక మిస్టరీ. అంటే తప్పు జరిగిందని కనిపిస్తా ఉంది కదా, అతని ఐడి కనిపించకుండా చేశారు, అతని డేటాను మాయం చేశారు. సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా ఒకసారి చూపించుమా. మెరిట్ లిస్ట్ లో మార్పులు, ఆయన పేరు లేదు. మెరిట్ లిస్ట్ లో మార్పులు ఇష్టానుసారంగా. ఆ మనిషి కోర్టుకు పోయాడు. కోర్టులో ఆ మనిషి నవీన్ కోర్టులో ఆయన అడిగాడు, నా ఐడి కనిపించకుండా చేశారు, నా డేటాను మాయం చేశారు, మెరిట్ లిస్ట్ నుంచి నా పేరు తొలగించినారు. ఒక కేసు నవీన్ కేసు అని చెప్పి దీని మీద ఒక కాంట్రవర్సీ వచ్చింది. దిస్ పర్సన్ వాస్ అన్ ఎంప్లాయీ ఆఫ్ ఎస్సీఆర్టీ. దీంట్లో ఏమాత్రం ఇది 2016 నుంచి ఉన్నాడు అతను ఎస్సీఆర్టీ ఎంప్లాయీ కాబట్టి అప్పటి నుంచి గత 9 years నుంచి ఉన్నాడు. సరే, ఇది అయిన తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత హి హాజ్ రిజైన్డ్. ఇతనికి 2 ఎగ్జామ్స్ రాశాడు. ఒకటి సోషల్ స్టడీస్, ఇంకోటి తెలుగు. ఒక దాంట్లో జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇంకో దాంట్లో 6వ ర్యాంక్ వచ్చింది. సో ఇతనికి ఏం జరిగిందంటే, ఇతనికి 22nd మనం ఏదైతే లిస్ట్ పబ్లిష్ చేశామో హీ వాజ్ పార్ట్ ఆఫ్ ద లిస్ట్. అతను లాగిన్ లో అతనికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది, అతను హ్యాపీగా డౌన్లోడ్ చేసుకున్నాడు, అన్నీ అయిపోయింది. అయితే 26th మా దృష్టికి ఏమొచ్చింది, దిస్ పర్సన్ హాజ్ నాట్ టేకెన్ రిక్వైర్డ్ పర్మిషన్స్. ఏ ఎంప్లాయీ అయినా కూడా, ఒక టీచర్ కానీ, ఒక టీచర్ ఏమైనా హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలన్నా ఎన్ఓసి తీసుకోవాలి. ఏ ఎంప్లాయీ అయినా కొత్త ఎగ్జామ్స్ రాసేటప్పుడు పర్మిషన్స్ తీసుకోవాలి. దట్ ఈస్ అ స్టాండర్డ్ ప్రొసీజర్. ఏ ఎంప్లాయీ అయినా ఎగ్జామ్ రాసుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది, కానీ ఇంటిమేషన్ ఇవ్వాలి. వన్స్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, సో యు ఆర్ సపోజ్ టు. మనం ఇవ్వకపోవడం వేరే విషయం. అసలు ఇంటిమేటే చేయలేదు కాబట్టి అతనిది మెరిట్ లిస్ట్ లో పక్కన పెట్టడం జరిగింది, దిస్ 1 person. కానీ అతను లాగిన్ ఇన్ఫర్మేషన్ ఉండింది. 29-30 ఎప్పుడైతే క్యాండిడేట్స్ వెరిఫికేషన్ జరిగిందో దానికి తను రాకపోవటం వల్ల తనకి హీ వాజ్ నాట్ గివెన్ ఎనీ అపాయింట్మెంట్. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయిపోయిన తర్వాత ఈ వెంట్ టు కోర్ట్ ఏమనింది, ఈ గోటుది ఫస్ట్ మేము చెప్పింది విన్నారు కోర్టు, నీ గ్రీవెన్స్కి వెళ్ళు అంటే 3 level గ్రీవెన్స్కి వెళ్ళాడు. మేము చెప్పిన దాన్ని కోర్టు ఏం చెప్పిందంటే, మొత్తం వినిన తర్వాత దెర్ ఈస్ అ రూల్ క్లియర్గా 26 ఆఫ్ మెగా డిఎస్సి రూల్స్లో క్లియర్గా ఉంది, క్యాండిడేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాకపోతే హిస్ అపాయింట్మెంట్ విల్ నాట్ బి గివన్. ఇప్పుడు వీ డి నాట్ వైలేట్ దిస్ రూల్. అతను లాగిన్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళినా కూడా ఇఫ్ హీ డి నాట్ టర్న్ అప్ హీ కెనాట్ డూ ఎనీథింగ్. ఇతను కోర్టుకి వెళ్ళాడు, కోర్టు మా వాదన వినిన తర్వాత డైరెక్షన్ ఇచ్చి ఇప్పుడు దాదాపు 8 నెలలు అయిపోయిన తర్వాత ఈ ఒక్క క్యాండిడేట్ని కూడా మేము ఆన్ టెక్నికల్ గ్రౌండ్స్ పక్కన పెట్టాం. వీ నెవర్ సెడ్, ఇంకేమీ మాట్లాడలేదు. వీ సెడ్ యూ డిడ్ంట్ కమ్ ఫర్ వెరిఫికేషన్. అంతేగాని మిగతా లిస్టులన్నీ మేము డిలీట్ చేసేసాము, ఇండివిజువల్గా SMS పంపించాము. దిస్ ఇస్ ఆల్ ఫాల్స్ న్యూస్. దయచేసి ఇలాంటి వాటిని నేను తీవ్రంగా ఇది రాంగ్ అని చెప్తున్నాను.